కంటెస్టెంట్ నెంబర్ 3. నాకు చాలా ఇష్టమైన పాట ఉంది. ఈ పాట నీకు తెలుసా? డి బై చందమామ అందాల మామ నీ ఎదుట నేను వారెదుట నీవు మా ఎదుట ఓ మామ ఎప్పుడుంటావు వచ్చానికి పట రదరా పొన్నిలే నో ప్రాబ్లం చం. ఓకే, ఏదైనా మంచి డిఫరెంట్ సాంగ్ అడుగుదాం అనుకుంటున్నానమ్మా. ఓకే, నరుడా ఓ నరుడా తెలుసా? అమ్మ గట్టెక్కామండి. ఏ సినిమాలోది పాట చెప్పండి చూద్దాం. నరుడా ఓ నరుడా అంటే ఏ పాట, ఏ సినిమాలోది? భైరవ దీపంలోది. దీని సంగీత దర్శకులు ఎవరు? ఎంత అధ్యాయం తెలుసా ఇది? ఆ పాట పాడుతూ ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పకపోతే అతని హృదయం ఎంత ఘోషిస్తుందో తెలుసా? మాధవపెద్ది సురేష్. అమ్మ నాకు చిన్న అనుమానం, అక్కడే నుంచో నువ్వు నరుడా ఏమి నీ కోరిక ఓ బాలక అన్నావు, నన్ను అన్నావా? నా కోరిక ఉంటే చెప్పమంటావా? ప్రపంచం అంతా శాంతిమయంగా ఉండాలి, ఈ గొడవలన్నీ లేకుండా అందరూ కడుపు నిండా అన్నం తినాలి, 2 వేళల హాయిగా నిద్రపోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు ఉండకూడదు, జ్వరాలు రొచ్చులు ఎలుకలతో గొడవలు ఇవన్నీ రాకూడదు, కార్బైడ్ ప్రాబ్లం రాకూడదు, వాతావరణంలో ఎక్కడ ఆక్సిజనే ఉండాలి, పిల్ల పాప సంతోషంగా ఆక్సిజన్ మాస్కులు లేకుండా స్కూల్కి వెళ్ళాలి, పక్కన 2 గన్మెన్ లేకుండా రాజకీయవాదులందరూ ఆనందంగా తిరగలగాలి. అది నా కోరిక. తీరుస్తావా తల్లి? చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంలో ఒక గుండె కాస్త ఇబ్బందికరమైన విషయం. పిఠాపురం నాగేశ్వరరావు గారు ఈ టీవీలో స్వర్గస్థులయ్యారు. వారు చాలా వ్యత్యాసమైనటువంటి వారి బాణిలో ఎన్నో పాటలు పాడారు. హీ హెస్ గాట్ హిజ్ ఓన్ స్టైల్. మనం అందరం కలిసి ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనసారా ప్రార్థిస్తున్నాం. ఆయన పాడినటువంటి పాట ఒకటి అడుగుతాను సార్. అయ్యయ్యో చేతుల్లో డబ్బులు పోయనే, అయ్యయ్యో బిపరు ఖాళీ ఆయనే, అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అమ్మమ్మో జేబులు ఖాళీ ఆయనే, అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే, అమ్మమ్మో జేబులు ఖాళీ ఆయనే. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, వెళ్ళం మెళలో నగలతో సహా తిరుక్షవరమైపోయింది. అయ్యయ్యో చేతిలో బట్టులు పోయనే, అమ్మమ్మో జేబులు ఖాళీ. 1 2 3 1 2 3 4 5. ఆయన
ఆయన జీవితాన్ని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకొని మన జీవితాలను కూడా వృధా చేసుకోకుండా సార్థకం చేసుకోవడమే ఆయనకు మనం చూపించే కృతజ్ఞత, ఘటించే అంజలి. Welcome the new 2 contestants of Mahasangramam. So Rishil, బ్రో ఎందుకు లాస్ట్ 2 weeks రాలేదు? వాళ్ళు రానియలేదు బ్రో. వెల్కమ్ టు పాడుతా తీయక. థ్యాంక్ యూ బ్రో. ఎలాగుంది పాడుతా తీయక స్టేజ్ మీద నీ పర్ఫార్మ్ చేయాలంటే? ఎలా? అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది. మాట అనేది అధరాల్లోంచి వస్తుంది, పాట అనేది హృదయాధరాల్లోంచి వస్తుంది. నీకు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇలా పాడితే నువ్వు సూపర్ హీరో రా కాలేజ్లో. సరదాగా నవ్వుకుంటూ ఆడుతూ పాడుతూ అద్భుతంగా మమ్మల్ని అందరిని అలరించావు. అన్ని నువ్వు ఒక్కదానివే పాడడం అనేది చాలా బాగా అర్థం చేసుకున్నావు. పాటని చాలా కాన్ఫిడెంట్ గా పాడావు. కాలేజ్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ అండ్ ఇమాజినేషన్? సుంతా మేడం లాంటి ఒక ఫ్రెండ్, చంద్రబోస్ సార్ లాంటి ఒక గైడ్ లాగా ఉండాలి, అండ్ విజయ్ ప్రకాష్ సార్ లాంటి జోక్స్ వేసే ఒక ఫ్రెండ్ ఉండాలి. నేను కాలేజీలో ఒక తమాషా అల్లరి చేసేవాడిని. అల్లరి కూడా పాటలతోనే చేసేవాడిని. బాగా పాడేవాడిని కాబట్టి నన్ను అందరూ పుట్టినరోజుకు పిలిచేవాళ్ళు. సునీత గారు లాంటి పేరు పిలిస్తే మా కోసం పుట్టింది మా సునీతక్క, చిరునవ్వులు పంచింది ఎంచక్క. కోడి చదువులు వేస్ట్, నీ బుర్రంతా భోంచేస్తూ ఆడి చూడు క్రికెట్ టెండూల్కర్ అయ్యేటట్టు. కన్నులు మూసిన కన్న పిల్ల, కవిత రాసిన కన్న పిల్ల. మగువ నవ్వులో జీవన జలధార యొక్క సంగీతం ఉంటుందంట. ఆ జీవన జలధార యొక్క సంగీతం పేరు యాగప్రియ అని నేనంటున్నా. అమేజింగ్ పర్ఫార్మెన్స్ తల్లి. నీ చేతిలో ఉన్నది మైక్ కాదు, నీ చేతిలో ఉన్నది నీ గొంతు. నువ్వు చెప్పినట్టు వింటోంది, తిప్పినట్టు తిరుగుతోంది. తెలుసా తెలుసా తెలుగు మాటలు 10,000, అందులో ఒకటో రెండో అలుకు నాతో అది చాలు. ఈ సాంగ్ ఇలా కూడా పాడొచ్చని ఇవాళ నేను అర్థమైంది. మాంసమే తినని పిల్లుండ, పురుషులలో రాముడు ఉన్నాడు. సపని సమాగ సపని సగరే రే సపని సమాగ. ఏంట్రా ఎంత మంచి సింగర్ అయిపోయినావు నువ్వు? ఏంట్రా సూపు, భయపడి చూసావా, భయపెడదామని చూసావా? Oh shameless, simply useless, Mr. Drop all this rubbish. The manliness go litmus test, silly fools of bullshit. ఈ పాట చాలా ఇంగ్లీష్ లిరిక్స్, తెలుగు క్లాసికల్, రకంగా పిజ్జా మీద టొమాటో పప్పు వేసుకుని పెరగన్నంతో తిన్నట్టుండింది. క్లాస్ రూముల తపస్సు చేయుట వేస్ట్ దా గురు.